ఎన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అనారోగ్య సమస్యల గురించి కొన్ని చెప్తాను. తరచుగా ఆవిళ్ళింతలు మీకు వస్తే ఆక్సిజన్ తక్కువ అన్నమాట. అంటే నీరసానికి ఈ ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మీకు తరచుగా ఆవిళ్ళింతలు రావచ్చు. అర్థమైందా? నోటి దుర్వాసన జీర్ణానికి సమస్యలు అన్నమాట. జీర్ణం కాకపోయినా వాటర్ తక్కువగా ఉన్నా మీకు సమస్యలు వస్తాయి. ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, నోటి దుర్వాసన తగ్గుతుంది అన్నమాట. అర్థమైంది కదా? జీర్ణానికి సంబంధించిన ఏవైనా మీరు ఆయుర్వేదిక్లో తీసుకోవచ్చు. ఓకేనా? జీర్ణశక్తిని పెంచుకోవచ్చు. చెవిలో మోగడాలు గట్రా అవుతాయి కదా, రక్తపోటు. ఓకేనా? రక్తపోటు వలన వస్తుంది అన్నమాట. నాలుక మంట అయితే బి విటమిన్ లోపం. అర్థమైంది కదా? మైకంగా అనిపించింది అనుకోండి, అంటే బుర్ర తిమ్మిరి పట్టినట్టు, దిమ్ముగా అయినట్టు, ఇంకా ఇలాగే ఉంటుంది కదా. అంటే ఎవరైనా పిలిచినా కూడా మనకి స్పర్శ ఉండదు అన్నమాట. అది అర్థమైంది కదా? అలాగా చక్కెర తక్కువగా ఉన్నా కూడా, చక్కెర స్థాయి తక్కువగా ఉంటే ఇలా జరుగుతుంది. కాబట్టి చూసుకోవాలి. మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది. ఓకేనా? తీపి కోరిక. ఓకేనా? తీపి కోరిక మెగ్నీషియం ఉన్న తక్కువ అన్నమాట, లోపం. అర్థమైంది కదా? అదనమాట. కాళ్ళు వాపు, గుండె కూడా సమస్య. గుండె సమస్య ఉన్నా, కిడ్నీ సమస్య ఉన్నా కాళ్ళు వాపులు ఉంటాయి. కాబట్టి బ్లడ్ టెస్ట్ చేయించుకొని తెలుసుకోండి. అదే మీరు బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది, అలాగే మీరు హార్ట్ స్కాన్లో కూడా తెలుస్తుంది. అర్థమైంది కదా? వాసన తగ్గడం జింకె లోపం. అలసట విటమిన్ డి లోపం. అలసటగా ఉంటుంది కదా, మెట్లెక్కిన నడిచిన ఎక్కువగా అలసట ఉంటుంది కదా, విటమిన్ లోపం ఉంటుందన్నమాట. తలనొప్పి నీటి వలన కానీ, ఒత్తిడి వలన కానీ తలనొప్పి. అందుకే నీళ్ళు ఎక్కువగా తాగడం చాలా మంచిదన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మీకు. ఇది ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైనా పోతుంది నీళ్ళు ఎక్కువ తాగడం. అందులో ఎండాకాలం ఇంకా చాలా ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి. రోజుకి 4 లీటర్ నీళ్ళు తాగడం. 1 లీటర్ ఎక్కువ తాగినా పర్లేదు, అంటే 5. అధిక మొత్తంలో ఎక్కువగా తాగినా 8 లీటర్లు 9 లీటర్లు ఎక్కువ తాగినా దానివల్ల కూడా హానియే. ఎక్కువ తాగకూడదు, తక్కువ తాగకూడదు. చాలా లిమిట్గా ఎంత తాగాలో అంతే తాగాలి. 4 కానీ 5 కానీ లీటర్లు నీళ్ళు రోజుకి తాగాలి. కనీసం 2-3 లీటర్లు ఎక్కువగా అలవాటు లేని వాళ్ళకి 2-3 లీటర్లైనా తాగవలసి ఉంటుంది. ఓకేనా? కాళ్ళు తిమ్మిర్లు ఉన్న ఇది కూడా మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు గట్రా అయిందనుకోండి, ఈ మీకు షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిదన్నమాట. దానివల్ల కూడా తిమ్మిర్లు ఉంటాయి.
ఇంకా చిగుర్లు అంటే పళ్ళు చిగుర్లకి రక్తం వస్తుంది కదా, విటమిన్ సి లోపం అన్నమాట. అందుకు మీరు ఇది తీసుకోండి. మీరు ఇవన్నీ ఏంటంటే మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు వాటికి తగ్గట్టుగా మెడిసిన్స్ దొరుకుతాయి అన్నమాట. మీరు ఆ మెడిసిన్ వాడుకుంటే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. అనారోగ్యం సమస్య నుంచి బయటపడవచ్చు, మీ ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? ఒకసారి మీకు ఒంటికి ఏవైనా తేడాగా ఉన్నప్పుడు, ఇందులోని ఏవైనా మీకు అలా ఉన్నప్పుడు నేను చెప్పే దానిలోని మీరు బ్లడ్ టెస్ట్ చేసుకొని మీరు మీ హెల్త్ని బాగు చేసుకోండి. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.